నాన్న ఏంటి 5 లక్షలా? ఎరా అప్పైనా పర్లేదు, పెళ్ళి గ్రాండ్గా చేసుకోవాలి, ధూమ్ధామ్గా. ఎందుకు నాన్న ఎంత ఖర్చు? సింపుల్గా చేసుకుందాం కదా. పెళ్ళి అత్తమాటలు చేసుకుంటావేంట్రా? సర్లే. ఎరా పిల్లని చెప్పి అప్పు చేశారు, తిరిగి వాళ్ళని తెలుసా? ఆయన ఇంగ్లాండ్ జరిగింది రే పెళ్ళి. ఛీ! ఎరా ఏమన్నావురా అమ్మాయిని? నీ వాళ్ళు వచ్చింది మొత్తం అప్పు చేసి పెళ్ళన్నావు. అప్పులో వచ్చేసరికి చిరాకు వచ్చి పుట్టింటికి వెళ్ళిపోయింది అది. పోతే పోనయ్యా, ఇంకో దాన్ని చూస్తాను. దానికంటే గ్రాండ్గా ధూమ్ధామ్గా చేద్దాం. ఇంకెన్ని రోజులు తిప్పించుకుంటారా? అయినా పిల్లల్ని పోషించడం రానప్పుడు మీకు ఎందుకు పెళ్ళిళ్ళా? ఛీ! అది కదే ప్లీజ్ ఒకసారి మాటనే. అబ్బో ఎరా ఇది కూడా వెళ్ళిపోయిందా? నువ్వు చేసే పనులకి ఇదే కాదు, ఎవరితో వచ్చినా వెళ్ళిపోద్ది. ఒక్క పెళ్లి అని చెప్పి నా జీవితం మొత్తం అప్పులు పోలు చేస్తావు. పోతా పోనయ్యా, ఇది పోద్దని తెలిసే ఇంకోటి రెడీగా ఉంచాను. సరే ఇంకా ధూమ్ధామ్గా చేద్దాం. ఏంటో